హలో హలో ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకుని అసలు మర్చిపోకండి ఎండలు బీభత్సంగా పెరిగిపోయి కదా మీరు మీ స్కిన్ కేర్ రొటీన్ ని చేంజ్ చేస్తారా లేదా నేనైతే లాస్ట్ 1 మంత్ నుంచి నా స్కిన్ కేర్ రొటీన్ ని చేంజ్ చేస్తానండి ఈ సమ్మర్ సీజన్ లోని నా స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోద్ది నేను ఒక 5 నిమిషాల ఎండలోకి వెళ్తేనే నా స్కిన్ చాలా టాన్ అయిపోతుంది అండ్ హెయిర్ అనేది రఫ్ గా అయిపోతుంది బాడీలో చెమటకాయలు స్టార్ట్ అయిపోతాయి సో ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఈ సీజన్ లో మన స్కిన్ కి చాలా డ్యామేజ్ జరుగుతుంది అనమాట సో మనం ప్రాపర్ గా మన స్కిన్ ని కేర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువగా హ్యూమిడ్ ఉన్న ఏరియాలో ఉంటున్నట్టయితే లైక్ కోస్టల్ ఏరియాస్ లో ఉంటున్నట్టయితే రోజుకి 2 సార్లు స్నానం చేయడం వల్ల మోర్ దాన్ 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి మీకు తెలుసా మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ప్రతిసారి రోజుకి 2 సార్లు స్నానం చేసేవాళ్ళం ఎందుకంటే ఆ గాలిలో ఉండే సాల్టీనెస్ వల్ల అది మన స్కిన్ మీద అక్యూములేట్ అయిపోద్దండి ఆ సాల్ట్ ఈ డస్ట్ ఇవన్నీ కలిసి మన స్కిన్ మీద యాక్ని ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ అనమాట సో ఒకవేళ మీరు కోస్టల్ ఏరియాస్ లో ఉంటున్నట్టయితే 2 టైమ్స్ స్నానం అనేది కంపల్సరీ అండి అండ్ ఇప్పుడు మీరు ఇటుపక్క హైదరాబాద్ ఇలాంటి ఏరియాలో ఉంటున్నట్టయితే 2 సార్లు అవసరం లేదు జస్ట్ 2 టైమ్స్ ఫేస్ వాష్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ మీ బాడీ బట్టి మీ ఇల్లు బట్టి మీ ఇంట్లో వచ్చే ఎండ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అండ్ నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది 1 by 1 నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఫేస్ వాష్ గురించి ఫేస్ వాష్ లో నేను యూజ్ చేస్తున్నాను VLCC ఆయుర్వేద అండి ఈ ఫేస్ వాష్ అనేది నేను రోజుకి 2 సార్లు యూజ్ చేస్తానండి మార్నింగ్ ఒకసారి అండ్ రాత్రి ఒకసారి తర్వాత వీక్ కి 2 టైమ్స్ నేను యూజ్ చేస్తాను ఈ క్లెన్జింగ్ స్క్రబ్ అనమాట ఇది యూజ్ చేసినప్పుడు ఈ ఫేస్ వాష్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోని క్లెన్జర్ ప్లస్ స్క్రబ్బింగ్ పార్టికల్స్ 2 కలిపి ఉండడం వల్ల ఇది రెండింటి పని చేసేస్తుంది ఇది వచ్చేసి ప్లమ్ గ్రేప్ సీడ్ రేంజ్ నుంచి వచ్చిందండి ఇది మైల్డ్ ఫోమింగ్ స్క్రబ్ అనమాట ఇలా ట్రాన్స్పరెంట్ లో ఉండి చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి చాలా మైల్డ్ స్క్రబ్ అనమాట మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే తప్పకుండా ప్లమ్ రేంజ్ ట్రై చేయొచ్చండి అది చాలా చాలా బాగా సూట్ అవుతుంది అండ్ తర్వాత వచ్చేసి నేను యూజ్ చేస్తాను కొంచెం మేకప్ ఏమైనా ఉంది అంటే ఈ ప్లంజ్ ఇది క్లెన్జింగ్ మిల్క్ ఇది యోగర్ట్ క్లెన్జింగ్ మిల్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లెన్జింగ్ మిల్క్ ఇప్పటి వరకు నేను యూజ్ చేసిన ఓల్డ్ అండ్ క్లెన్సింగ్ మిల్క్ లో ఇది చాలా బెస్ట్ అండి ఇది మీ స్కిన్ ని డ్రై చేయదు చాలా నీట్ గా మేకప్ రెసిడ్యూ మొత్తం రిమూవ్ చేసేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి టైం ఫర్ టోనర్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను ప్లమ్ గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ఈ టోనర్ గురించి ఇప్పటికీ నేను చాలా సార్లు మాట్లాడాను అండ్ చాలా మంచి టోనర్ ఆల్కహాల్ ఉండదు కాబట్టి మీ స్కిన్ ని చాలా జెంటిల్ గా మీ పోర్స్ అన్నిటిని టైట్ చేసి మీ స్కిన్ లో pH లెవెల్ ని కూడా ఇది కాపాడుతుంది సో మస్ట్ ట్రై తర్వాత ఫేస్ ప్యాక్ల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్యాక్ వచ్చేసి ఎవర్ యూత్ రీజనరేటింగ్ కుకుంబర్ అండ్ ఆలోవెరా ఫేస్ ప్యాక్ అనేది నేను రెగ్యులర్ గానే యూజ్ చేస్తానండి మోస్ట్లీ ప్రతిరోజు యూజ్ చేస్తాను లేదంటే ఆల్టర్నేట్ డేస్ యూజ్ చేస్తాను అండ్ ఈ రిజనరేటింగ్ ఏంటి అంటే కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇందులో కుకుంబర్ ఉంది ఆలోవెరా ఉంది కాబట్టి మనకి చాలా సాఫ్ట్ స్మూత్ గా అనిపిస్తుంది అనమాట మెయిన్లీ మీరు డే అంతా బయట ఉన్నారు ఆ డస్ట్ పొల్యూషన్ లో మీరు ఉన్నారు అంటే తప్పకుండా రాత్రి మీ స్కిన్ కేర్ రెజిమ్ లోని ఒక ప్యాక్ అనేది యూజ్ చేయండి దీనివల్ల మీ స్కిన్ కి బ్రేక్అవుట్స్ లేకుండా ఉంచుతుంది తర్వాత వచ్చేసి నా ఫేవరెట్ ఫేస్ మాస్క్ అండి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తాను ఇది వీక్ ఒక్కసారి యూజ్ చేస్తాను అది ఇంకేదో కాదు ప్లమ్ గ్రీన్ టీ క్లియర్ ఫేస్ మాస్క్ OMG మీరు యాక్నే ఉండి ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే మస్ట్ ట్రై ప్రోడక్ట్ అనమాట మస్ట్ ట్రై తర్వాత నేను యూజ్ చేసే ఒక మంచి ప్రోడక్ట్ వచ్చేసి ప్లమ్ గ్రీన్ టీ రిజనరేటింగ్ ఫేస్ మిస్ట్ అండి ఫేస్ మిస్ట్ అనేవి సమ్మర్ సీజన్ లో చాలా హ్యాండీ డాండీగా ఉంటాయి ఎందుకు అంటే ఇది మీరు హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకోవచ్చు మీ కార్ లో ఉంచుకోవచ్చు ఎప్పుడైనా మీకు టైర్డ్ గా అనిపించినా రెస్ట్లెస్ గా అనిపించినా కొంచెం ఫేస్ మిస్ట్ మీ ఫేస్ మీద అప్లై చేసిన వెంటనే మీకు ఒక రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది ఇన్స్టెంట్ గా మీ మూడ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నేను యూజ్ చేస్తున్నాను ఈ ప్లమ్ రీజనరేటింగ్ ఫేస్ మిస్ట్ అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది స్మెల్ ఈ ప్లమ్ గ్రీన్ టీ రేంజ్ మొత్తాన్ని ఒకే టైప్ స్మెల్ ఉంటుందండి ఈ మిస్ట్ ఈ ప్యాక్ ఇంచుమించు అన్ని ఒకలాంటి స్మెల్లే వస్తాయి ఆ స్మెల్ కనుక మీకు నచ్చితే ఈ రేంజ్ మొత్తం మీకు చాలా నచ్చుతుంది తర్వాత సమ్మర్ సీజన్ లో నేను ఎక్కువగా మేకప్ ఫౌండేషన్ BB వీటన్నిటిని ప్రిఫర్ చేయను జస్ట్ 1 ఫేస్ మాస్క్ అండ్ జస్ట్ కాంపాక్ట్ అంతే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నా ఫేస్ మీద ఉన్నది కూడా అదే నేను ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ప్లమ్ ఇల్యూమినేటింగ్ డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట ఇది నేను ఫస్ట్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదేమో అనుకున్నాను బట్ ఇది ఏంటి అంటే మనకి అసలు గ్రీజీనెస్ ఉండదు ఇది ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అది మొత్తం మన స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయిపోయి మనకు ఒక సాఫ్ట్ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది అనమాట
సో ఈ మధ్యకాలంలో చాలా ఇష్టంగా వాడుతున్నాను. ఇందులో ఎటువంటి SPF లేదు కాబట్టి మీరు SPF వేరేగా యూజ్ చేయాలి. సమ్మర్ సీజన్ లో మీరు ఏ స్టెప్ ఫాలో చేసినా చేయకపోయినా ఒక స్టెప్ మాత్రం తప్పకుండా ఫాలో చేయాలండి. అదేంటి అంటే సన్ స్క్రీన్ లోషన్. ఈ సమ్మర్ సీజన్ లోనే మనకి 30 SPF 40 SPF అల్దు మినిమం 50 SPF యూజ్ చేయండి. నేను యూజ్ చేస్తున్నాను న్యూట్రిజినా అల్ట్రా షీట్ డబుల్ టచ్ సన్ బ్లాక్ SPF 50+ అన్నమాట. అండ్ దీంట్లోనే హైపో ఇంకా చాలా మంచి ఉన్నాయి. PA+++ కూడా ఉందండి దీంట్లోని. చాలా మంచి సన్ స్క్రీన్ లోషన్. చాలా మంది బ్లాగర్లు చాలా మంది డాక్టర్లు కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్ ని రికమెండ్ చేస్తారు. ఇది వైట్ కలర్ ఫామ్ లో ఉంటుంది. ఇది 30 ml ట్యూబ్ అన్నమాట. కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అనేది ఎక్కువగానే అప్లై చేయాలి. అది ఎవ్రీ 4 hours కి అప్లై చేయాలి. అంటే ఫుల్ డేకి కనీసం మీరు 2 నుంచి 3 సార్లు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవండి నేను సమ్మర్ సీజన్ లో నేను యూజ్ చేస్తున్న కొన్ని ప్రోడక్ట్స్. హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీటన్నిటిది పర్చేజ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు తప్పకుండా చెక్ చేయండి. వీటన్నిటి మీద హ్యూజ్ డిస్కౌంట్ ఉంది. ఇందులోని అన్ని ప్రొడక్ట్స్ చాలా మంచి క్వాలిటీ ఇవన్నీ. సో మీరు ఇందులో ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేయండి, ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకేనా? హ్యాపీ సమ్మర్. బాయ్.